ఓం నమో వెంకటేశాయ. నిజం కదండీ! అసలు దేవుడు మనకు దర్శనం ఇవ్వాలనుకుంటే ఆయనే మనల్ని పిలిపించుకుని ఆయన దర్శనం మనకిస్తారు కదా! నా జీవితంలో ఈ దర్శనం ఈ ద్వారకా తిరుమల ప్రయాణం అయితే అలాగే జరిగింది. అసలు అనుకోని ప్రయాణం అనమాట. అసలు వెళ్తామని కూడా అనుకోలేదు. అమ్మకి సర్జరీ చేయించి ఇంటికి తీసుకొచ్చాము. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అనుకోకుండా మా ఫ్రెండ్ వాళ్ళు, మా రిలేటివ్స్, మా అన్నయ్య వాళ్ళు వెళ్తుంటే అనుకోకుండా మమ్మల్ని కూడా రమ్మని ఇన్వైట్ చేశారు. ఇంకా స్వామివారి దర్శనానికి అంటే ఆగుతామా? అసలు అనుకోకుండా మా ప్రయాణం అసలు అప్పటికప్పుడు అనుకుని బయలుదేరాము. అలా అనుకున్నాం. నిజంగా దేవుడు దర్శనం ఇవ్వాలనుకుంటే అంతే కదా! తనే పిలిపించుకుంటాడు అన్నట్టు అయ్యింది. మేము అనుకోలేదు ఆయన దర్శనానికి వెళ్తామని. కానీ ఆయనే పిలిపించుకుని ఆయనే దర్శనం ఇచ్చారు అన్నట్టు అయ్యింది. అసలు చాలా హ్యాపీ అనిపించింది. ద్వారకా తిరుమల చిన్న తిరుపతి ప్రయాణం అయితే నాకు అసలు అలా వెళ్ళి ఇలా దర్శనం చేసుకుని వచ్చేసాము. ఇంకా 10 మినిట్స్లో గుడి క్లోజ్ చేస్తారన్న టైంలో మేము వెళ్ళాము. అసలు ఎంత అదృష్టమో కదా! వెళ్ళడమే కాకుండా ఇంకా అక్కడ అన్నప్రసాదం కూడా మేమే లాస్ట్, దర్శనం చేసుకున్నది కూడా మేమే లాస్ట్ ఆ రోజు. అంత హ్యాపీ అనిపించింది అసలు. అలా వెళ్ళి ఆ స్వామివారిని దర్శనం మాకు ఇచ్చినందుకు ఆ స్వామివారికి నమస్కారం చేసుకుని ఆ గుడి చూసుకుని అక్కడ ప్రసాదం తిని ఇంటికైతే